దేవునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ కృప కొరకై దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, రోజు దేవుని వాక్యంలో నుండి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు వాక్య భాగపు అంశము రక్షణ యొక్క మర్మము, గ్రహించి జీవించుట. రక్షణ యొక్క మర్మములో దాగి ఉన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనము గ్రహించి జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్య భాగములో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రక్షణ యొక్క మర్మము, గ్రహించి జీవించుట. ఈరోజు రక్షణలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. రక్షణలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యంలో చదువుకున్నాం కదా, ఆ 29వ వచనములో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యమును గలవారగుటకు ముందుగా నిర్ణయించాను. ఈరోజు ఈ రక్షణ మానవునికి ఎందుకు అనుగ్రహింపబడిందంటే, ఈరోజు ఈ రక్షణ మానవునికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, యేసుక్రీస్తు స్వరూపములోనికి మానవుడు మార్చబడాలని, యేసుక్రీస్తు స్వరూపములోనికి మానవుడు నడిపించబడాలని దేవుని వాక్య భాగంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. 48 కూడా చదువుతాం. మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు, మంటి నుండి పుట్టినవాడెవడో, మంటి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఈ లోకములోనికి మానవునికి అనుగ్రహించాడు? ఆ రక్షణలో దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటంటే, మానవుడు తన స్వరూపములోనికి, అనగా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ వచనములో మనం చదువుకున్నాం కదా, కొరింథీ పత్రికలో ఈ 15వ అధ్యాయం 48వ వచనములో, మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. ఆది కాండములోనికి మనం వెళ్దాం. ఆదామును దేవుడు సృజించినప్పుడు మంటి నుండి మానవుడిని చేశాడు. ఈ సంగతి మనందరికీ ఎరిగినటువంటి వారమే. మానవుడిని మంటి నుండి చేసి ప్రభువు తర్వాత అదే మానవుడి నుండి ఈరోజుకు కూడా మానవులు శరీర సంబంధముగా ఈ లోకములో జన్మించడానికి కారకులయ్యారు. అదే మానవుడు మంటి నుండి పుట్టినటువంటి మానవుడు ఎలాగైతే మొదట దేవునికి దురస్తుడై ఈ లోక పాపములో శాపములో పడి దేవుని ఉగ్రతకు పాలయ్యాడో, అదే మానవుడు, ఆ పోలికలు ఉన్నటువంటి మానవుడు మరలా దేవుని కృపలో, అనగా దేవుని రక్షణలో రక్షింపబడి
అనగా దేవుడిచ్చినటువంటి, దేవుడు పంపించినటువంటి, దేవుడి లోకానికి అనుగ్రహించినటువంటి తన కుమారుడైనటువంటి మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు స్వరూపములోనికి నిన్ను నన్ను మార్చాల్సిందే ఈ రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూపములోనికి తెచ్చుటకు ఈ లోకములోనికి యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు. ఆయన ద్వారా రక్షణ ప్రకటించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్యములో మనం చదువుకుంటున్నప్పుడు పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే, మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి యొక్క పోలికను కూడా ధరించవలసినటువంటి వారము. మొట్టమొదటి మానవుడు ఆదాము ద్వారా ఎలాగైతే మనం పోలికని లోకములో పుట్టి ఈ రోజుకి పాపములో శాపములో బ్రతుకుతున్నటువంటి మనము ఇప్పుడు ఏం చేయబడుతున్నామంటే క్రీస్తు ద్వారా పరలోకములో నుండి వచ్చినటువంటి ఆయన ద్వారా, పరలోక సంబంధమైనటువంటి వాని ద్వారా, పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు కుమారుడు ద్వారా ఈరోజు మనం ఏం చేయబడుతున్నామంటే పరలోక సంబంధులముగా మార్చబడవలసిన వారమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈరోజు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నాను కదా, దేవుడు ఎందుకు మనలను రక్షించుకున్నాడంటే ఈరోజు మనము ఆయన స్వరూపములోనికి మార్చబడాలని, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలని, ఆయన పోలిక చొప్పున మనం ఈ లోకములో నడవాలని, ఆయన పోలిక చొప్పున ఈ లోకములో మనము జీవించాలని. అందుకని రక్షణ యొక్క మర్మము మనము గ్రహించి జీవించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనల్ని ప్రభు ముందుగా ఎందుకు రక్షించాడంటే ఈరోజు ఆది మానవుని పోలికలు ఉన్నటువంటి జీవిస్తున్న మనము ఈ రక్షణ ద్వారా, ఇలాగున రక్షించబడుట ద్వారా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలన్నది దేవుని ఉద్దేశము. ఆ రక్షణ యొక్క మర్మమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి క్లుప్తంగా ఒక వ్యక్తిని గురించి, ఒక భక్తుని గురించి, ఒక దైవ సేవకుని గురించి మీ ముందుంచిన మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తుడైనటువంటి పౌలు గారు మనకు కనబడుతూ ఉంటాడు. పౌలు గురు గారి జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, ఆయనట హింసకుడును, దూషకుడును, హానికరుడు. అనేకులకు ఎలాగున్నాడంటే అనేకులు ఎదుట అనేకులను హింసించేవాడుగా ఉన్నాడు. అనేకులకు హాని కలిగించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు ఏం చేస్తాడంటే ఆది మానవుని పోలికలో బ్రతుకుతున్నటువంటి మానవుని క్రీస్తు స్వరూపంలోనికి ప్రభు ఎలా మార్చాడంటే చక్కని ఉదాహరణ పౌలు గారి జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దమస్కు ప్రాంతంలో ప్రభు పౌలును దర్శించాడు, ఆ రోజు ప్రభు స్వరాన్ని విన్నాడు. ప్రభు మాటలు గైకొని ఏదైతే ప్రభు ఆయనతో చెప్పాడో చెప్పింది చెప్పినట్లు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలు విని ఆ దినము దేవుని సన్నిధానములో నమ్మి బాప్తిసం పొందుకొని ఆ రోజు నుంచి తన జీవితంలో దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి రక్షణను పొందుకొని తన జీవితంలో దేవుని పోలికలోనికి మార్చబడ్డాడు. అనగా క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డాడు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు మానవుని పోలికలోకి లోకంలో బ్రతికినటువంటి పౌలు ఎప్పుడైతే రక్షణ అనేది తన జీవితంలోనికి వచ్చిందో ఆ రోజు నుంచి, ఆనాటి నుంచి, ఆ దినము నుంచి కూడా ఎలాగ మార్చబడ్డాడంటే క్రీస్తును ధరించిన వాడుగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని వాక్యాధారాలు జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డాడు కనుక, ఆ రక్షణ దేవుని స్వరూపంలోనికి మార్చింది కనుక, దేవుని దర్శనమైన దేవుని స్వరూపంలోనికి మార్చింది కనుక, ఆ రోజు దేవుడు అనుగ్రహించిన దర్శనము చొప్పున దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డాడు కనుక ఆయన తన జీవితంలో ఈరోజు హెబ్రీ పత్రికతో కలిపి దేవుని సన్నిధానంలో 14 పత్రికల్లో పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. చెరసాలపు అనుభవాలు, సముద్ర ప్రయాణపు అనుభవాలు, మరణపు మృత్యువు కలిగినటువంటి వేళ ధైర్యం కలిగి విశ్వాసముతో ప్రభు మీద ఆనుకొని ఆయన రక్షించబడ్డాడు. అనేకులను రక్షించి దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా
ఈ లోకంలో ఒక గొప్ప దైవజనునిగా పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నటువంటి వ్యక్తి పౌలు గారి యొక్క జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క రక్షణ అనుభవాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రక్షణ అన్నటువంటి మర్మము, దానిని గ్రహించి జీవించడంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ రక్షించడానికి దేవుడు ఎందుకు ప్రణాళిక చేశాడంటే మనము క్రీస్తు స్వరూపములోనికి మార్చబడ్డానికి, క్రీస్తు స్వరూపమును మనం ధరించుకోవడానికి. ఎప్పుడు క్రీస్తు స్వరూపములోనికి మనం వస్తాం? పౌలు గారు ఎప్పుడు వచ్చాడండి క్రీస్తు స్వరూపములోనికి? యేసయ్య తనను దర్శించినప్పుడు, యేసయ్య వాక్కు తను వినినప్పుడు, యేసుక్రీస్తు తనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట కూడా తను గ్రహించి ఆ మాట చొప్పున చేసినప్పుడు ఏదైతే తన జీవితంలో పాత జీవితానికి స్వస్తి పలికి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి పత్రికలో చక్కగా రాస్తూ ఉంటాడు. ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని జ్ఞానం చేయండి. చక్కగా రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఏంటంట? ప్రాచీన స్వభావం. పౌలు గారు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడుతున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి రక్షణ, దేవుడు తన జీవితంలో తీసుకొచ్చినటువంటి రక్షణ పొందిన వేళ, రక్షింపబడినటువంటి ఆ దినము నుండి కూడా తన జీవితంలో ప్రాచీనము, పాత జీవితము, దానిని క్రియలతో కూడా ఏం చేశాడంటే ఎడబాటు చేశాడు. వాటన్నిటిని విడిచిపెట్టాడు. ఈరోజు దేవుని యొక్క రక్షణ మర్మమును గురించి మనము నేర్చుకుంటున్నప్పుడు, దేవుని రక్షణలో దాగి ఉన్నటువంటి మర్మము, దానిని గ్రహించి జీవించవలసిన వారముగా మనమున్నాము. పౌలు గారు తన జీవితంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రాచీన స్వభావం ఏమిటండి? మనందరికీ తెలుస్తుంది. హింసకుడు, హానికరుడు, దోషకుడు. అనేకులను హింసించినటువంటి వ్యక్తి, అనేకులను మరణానికి అప్పగించిన వ్యక్తి, అనేకుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, ఎవరు అనేకులు చూసినప్పుడు ఆయనను గురించి భయపడుతున్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన జీవితాన్ని ఏది మార్చిందో తెలుసా? దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీసుకొచ్చినటువంటి రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ అనే జీవితంలో పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని తీసివేసింది. ఈరోజు రక్షణ మర్మం ఏమిటో తెలుసా? ఈ రక్షణ మర్మములో మన జీవితంలో కూడా ప్రాచీన స్వభావమును మనం ఏం చేయబడాలంటే క్రియలతో కూడా పరిత్యజించి, అనగా క్రియలతో కూడా మనం వాటిని ఏం చేయాలి? విడుదల పొందాలి. క్రియలతో పాటు వాటిని కూడా మనము మన జీవితంలో నుండి దూరం చేయాలి. దూరం చేసి, కింద రాసింది కదా చక్కని మాట అక్కడ మనం చదువుకున్నప్పుడు, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుతూ. జ్ఞానాన్ని పుట్టించిన వాని పోలిక చొప్పునంట మనం బ్రతకవలసిన వారమైనాము. నవీన స్వభావమును ధరించుకొని. నవీన స్వభావము. పౌలు గారి జీవితంలో నవీన స్వభావం వచ్చింది. నూతనమైనటువంటి స్వభావాన్ని ఆయన తీసుకుని రాగలిగాడు రక్షణ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రక్షణ యొక్క మర్మము, దానిలో ఉన్నటువంటి గ్రహించవలసినటువంటి, జీవించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ రక్షణ మానవునికి ఏం తీసుకొచ్చిందంటే, దేవుడు మానవుని ఎందుకు రక్షించుకున్నాడంటే, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాను కదా, వారి జీవితము క్రీస్తు స్వరూపములోనికి రావడానికి. ఆది మానవుడు పోలికను జ్ఞాపకం చేసుకుంటే మానవుడు పాపములో బ్రతుకుతున్నాడు. అదే పరలోక సంబంధమైనటువంటి మానవుని పోలికను జ్ఞాపకం చేసుకుంటే మానవుడు జీవించు ప్రాణి అయిన దేవుని వాక్యంలో రాయబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పౌలు గారిని గురించి నేర్చుకుంటున్నటువంటి మనం ఎలాగున్నాం? ఈరోజు రక్షణ పొందినటువంటి మనం రక్షణ యొక్క మర్మము, రక్షణలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించి, గ్రహించి ఈ లోకంలో జీవించగలుగుతున్నామా?
ఈరోజు మనం ఇంకొను ఆది మానవుని పోలికలోనే మనం బ్రతుకుతున్నామా, లేదా క్రీస్తు పోలికను ధరించుకుని లోకములో మనం బ్రతకగలుగుతున్నామా? అందుకని పౌలు చక్కని మాట రాస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు. కొరింథీ సంఘానికి చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు బహు ధైర్యంతో చెప్తున్నాడు ఈ మాట, బహు విగ్రహమైనటువంటి స్వరముతో పలుకుతున్నాడు ఈ మాట. ఏమని చెప్పగలుగుతున్నాడంటే అక్కడ చదువమ్మ మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాను. నేను క్రీస్తు స్వరూపములోనికి మార్చబడ్డాను. ఒకప్పుడు నేను ఆది మానవుడి పోలికలో స్వరూపములో నేను బ్రతుకుతూ వచ్చాను. కానీ ఈరోజు రక్షింపబడినటువంటి నేను, రక్షణ నా జీవితంలోనికి వచ్చిన నాటి నుండి, క్రీస్తు రక్షణను స్వతంత్రించుకున్నటువంటి నా జీవితంలో ఇప్పుడు నేను ఎవరి పోలికలో ఉన్నానంటే క్రీస్తు పోలికలో నేనున్నాను, క్రీస్తు స్వరూపములో నేనున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. చెప్పగలుగుతున్నాడు ఆ మాట ధైర్యంతో. ఆయన ఆ మాట ధైర్యంతో చెప్పగలగాలంటే ఈరోజు ఎంత నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలండి. ఈరోజు మనం ప్రాచీన స్వభావం ఎంత విడిచిపెట్టిన వారమైతే మాట చెప్పగలుగుతాం, ఎంత నూతనమైనటువంటి స్వభావం మనం ధరించుకున్న వారమైతే మాట చెప్పగలుగుతాం. పౌలు చెప్తున్నాడు కదా, ఈరోజు పౌలు అనేటువంటి నేను, ఎవరంటే పౌలు అనేటువంటి నేను క్రీస్తును పోలి, అనగా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడ్డాను. ఈరోజు మీరు నన్ను పోలి, మీరు నా స్వరూపములోనికి మీరు ఏం చేయబడాలి? మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా క్రీస్తు స్వరూపములోనికి పౌలు మార్చబడ్డాడు కనుక క్రీస్తు ఆయనకు అంత సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత సామర్థ్యాన్ని ఇచ్చాడంటే ఈ లోకములో సువార్త ప్రయాణాలలో అనేకమైనటువంటి ఉపద్రవములు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలు, అవమానాలు, చెరస్థలపు అనుభవాలు, ఇలాగ ఎన్నెన్నో భయంకరమైనటువంటి అనుభవాలు తన జీవితంలో తటస్థించినప్పటికీ కూడా అతడు సామర్థ్యమును పొందుకొని, శక్తిని పొందుకొని ప్రభు కొరకు ఈ లోకములో తన జీవితాన్ని కొనసాగించగలిగాడు. కారణం ఏంటంటే అతడు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడ్డాడు కనుక. ఈరోజు నీవు నేను ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా ఈ లోకములో రక్షణలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుదాం. ఈ రక్షణ ఎందుకు మనకంటే మనము క్రీస్తు స్వరూపములోనికి మార్చబడమే ఈ రక్షణ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు ఒక సందర్భంలో ఒక సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆ సంఘ పరిస్థితులను చూచి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ఏం చేయవలెను? ధరించుకొనవలెను. యథార్థమైన నమ్మకమైనటువంటి భక్తిని కలిగి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనము నవీన స్వభావాన్ని లోకములో ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి ధ్యానించండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎటువంటి వేదన పడుతున్నాడంటే ఆయన ప్రసవ వేదన పడుతున్నాడంట. ఈ ప్రసవ వేదనకు వచ్చినటువంటి విశ్లేషణ మీకందరికీ ఎరిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. దానిని గురించి నేను లోతుగా వెళ్ళడానికి ఆశ కలిగి లేను. ఆయన కలిగినటువంటి వేదన ఎటువంటి వేదన అంటే ప్రసవ వేదన ఆయన కలిగి ఉన్నాడంట. ఎందుకు కొరకు ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు? ఎవరి కొరకైనా ప్రసవ వేదన కలిగి ఉన్నాడంట?
ఒకసారి మరలా మాటను మనం చదువుకుందాం చూడండి. చక్కగా నా రాయబడింది. పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము ఓ గలతీయులు ఉన్నటువంటి సంఘములారా, గలతీయులు ఉన్నటువంటి ప్రాంతముల వారులారా, మీ విషయమై చదవండి మా మాట. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. మీ విషయమై చూడండి ఏమి ఏర్పడాలంట? క్రీస్తు స్వరూపము. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఈరోజు రక్షింపబడ్డామా? రక్షణ అనుభవంలోనికి మనం వచ్చామా? రక్షణను మనం కలిగి జీవిస్తున్నామా? రక్షణను పొందుకున్న మనలో క్రీస్తు స్వరూపములోనికి మార్చబడ్డామా? ఒకవేళ మార్చబడకపోతే ఈరోజు దేవుని వాక్కు ద్వారా మనమును క్రీస్తు స్వరూపములోనికి మార్చబడదుము గాక. ఆమేన్. ఈరోజు అనేక మంది సంఘాలను, దైవ సేవకులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకులు దేవుని సన్నిధానములో క్రీస్తు స్వరూపములోనికి మార్చబడకపోతే ఆ దైవ సేవకునికి ఎంతో వేదన, ఆ దైవ సేవకునికి ఎంతో బాధ. తను పడుతున్నటువంటి ప్రయాస, తను చేస్తున్నటువంటి కన్నీటి ప్రార్థనకు, తన ఉపవాసాలను దేవుని సన్నిధానంలో చేస్తున్న విజ్ఞాపనలకు ప్రజలు రక్షింపబడి ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చబడాలంటే చూడండి, మనం చదువుకున్నాం కదా, ఆది మానవుని పోలికలో నుండి పరలోక సంబంధి అయినటువంటి క్రీస్తు స్వరూపములోనికి, పోలికలోనికి మార్చబడాలి. ఈ గలతీ సంఘాన్ని చూస్తున్నప్పుడు పౌలుకి ఏమర్థమైందంటే అక్కడ వారు క్రీస్తు స్వరూపములోనికి రాకపోవడము ఆయనకు చాలా వేదన కలిగిస్తుందంట. వారి క్రీస్తు స్వరూపములోనికి రావాలని, వారి క్రీస్తు స్వరూపములోని తెచ్చుట కొరకు ఆయనకంట ప్రసవ వేదన కలుగుతుందంట. ఎలాంటి వేదన పొందుకున్నాడంట? ప్రసవ వేదన. ఆయన క్రీస్తు స్వరూపమందు వారి యందు ఏర్పడే వరకు ఆయనకు ప్రసవ వేదన కలుగుతూనే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, మనలో క్రీస్తు స్వరూపములోనికి వచ్చే వరకు కూడా మన దైవ సేవకునికి బాధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో ఒక మాట మీకు చదివించి క్లుప్తంగా నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దిన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన, సమస్తము పైన అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని కూడా ఆయన లోపరుచుకోవడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తిని బట్టి చూడండి, ఆయన మన దేన శరీరమును తన మహిమ కలిగినటువంటి శరీరమునకు సమరూపము గలదానిగా మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు రక్షణ ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమిటంటే ఆయన తన సమస్తమును చేయగలిగినటువంటి శక్తిని బట్టి దేన శరీరమైనటువంటి మన శరీరములను తన మహిమ కలిగినటువంటి శరీరముతో సమమైన దానిగా చేయుటకు ఈ రక్షణ ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ రక్షణ నువ్వు దుర్యోగపరుస్తున్నావేమో, ఆ రక్షణను నువ్వు వ్యయం చేసుకుంటున్నావేమో, ఆ రక్షణ నీ జీవితంలో నిరర్థకమైపోతుందేమో. పౌలు గారు ఒక మాట చెప్పాడు కదా, ఆయన అంటే ఆ దేవుని సన్నిధానములో జీవించేది ప్రభు కొరకు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అలా జీవించకపోతే ఆయన జీవితంలో దేవుని కృప నిరర్థకమైపోతుంది అన్నాడు. దేవుని కృప నిరర్థకమైపోతుంది అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన రక్షణ నిరర్థకము కాకుండానట్లు మనం క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. వారిని కూర్చొని ప్రసవ వేదన కలుగుతుంది. వారు ఎక్కడికి మార్చబడాలని? వారి క్రీస్తు స్వరూపము వారిలో ఏర్పడే వరకు. ఈరోజు మన జీవితాల్లో కూడా క్రీస్తు స్వరూపము ఏర్పడాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. అందుకొరకే ప్రభువు నిన్ను నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు అంటే క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడడానికి, క్రీస్తును పోలి మనము నడుచుకునడానికి, క్రీస్తును పోలి మనము ధరించుకునడానికి. ఈరోజు మన జీవితాల్లో ఈ రక్షణ యొక్క మర్మమును మనము గ్రహించాలి. ఈ రక్షణ మర్మములో దాగినటువంటి సత్యాన్ని మనము నేర్చుకుని గ్రహించి
గుర్తించి జీవించినప్పుడు నీవు నేను మనము కూడా పౌలు వలె ఈ రోజుల్లో గొప్ప విశ్వాసం వీరులుగా మనం బ్రతకగలుగుతాం, గొప్ప సేవను మనము చేయగలుగుతాం, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం నిలబడగలుగుతాం, దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం, దేవుని సన్నిధానంలో బలమైనటువంటి కార్యాలు మనము కూడా చూడగలుగుతాం. అటువంటి కృప ప్రభు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రభు మన వెనుకట్లో దీవించును గాక. తల వంచుదామా, కొండ మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ బిడ్డల పక్షమున ప్రభువాన్ని మాట్లాడిన ప్రతి మాట ప్రకారానికి స్తోత్రాలు. నిజమే ప్రభు, రక్షణలో ఉన్నటువంటి మర్మము నాయన మేము గ్రహించి జీవించుటకు మీరు సహాయం చేయండి అయా. ఎందుకు మీరు మమ్మల్ని రక్షించుకున్నారో మేము గుర్తించడానికి సహాయం చేయండి. ఎందుకు మీరు మమ్మల్ని రక్షించారో ఆ రక్షణ ప్రభువాన్ని సన్నిధానములో మేము విడిచిపెట్టాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రక్షణను ప్రభావ మేము కలిగి ఉండడానికి నువ్వు కృప చూపించావు. ఆ రక్షణలో ప్రభావ మేము నాయన నీ స్వరూపములోనికి మార్చబడడానికి సహాయం చేయండి. పౌలను నాయన రక్షించినప్పుడు ప్రభు ఆయా రక్షణ అనుభవములు నాయన అతడు నాయన క్రీస్తు స్వరూపములోనికి ఎలాగ మార్చబడి ఈ లోకములో ఘనమైనటువంటి పరిచర్యలు జరిగించి అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి అనేకులకు నాయన నీ రక్షణను అందించగలిగాడు. ఈ లోకములో ప్రభు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా నాయన వారి జీవితంలో ప్రభు నీవు ఇచ్చినటువంటి రక్షణను ప్రభు నీ సన్నిధానములో కాపాడుకుంటున్నాయన ఆ రక్షణ ఉన్నటువంటి మర్మాన్ని గ్రహిస్తూ ప్రభు మర్మలో ఉన్న సత్యాన్ని గుర్తించి నాయన మానవుని పోలికలు ఉన్నటువంటి మేము అయాదిగో క్రీస్తు పోలికలోనికి అనగా అయా నీ స్వరూపంలోనికి మేమును సంపూర్ణముగా మార్చుకోవడానికి నీ కృపను గ్రహించమని విన్న వాక్యాన్ని వీళ్ళందరి దేవాలలో ఫలింపచేయమని మరొకసారి నీ సన్నిధానములో వీళ్ళందరినీ మహిమ కలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునిచ్చి కాపుదల నిండిన సహవాసపు సన్నిధి సంఘానికి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకు సదాకాలము మీ కృపతోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్.